ఆనంద్ గారు ఆనంద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మహిళా మరియు శిశు సంక్షేమం మీద మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించినటువంటి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల గురించి ఒక మంచి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేంటంటే, I measure the progress of a community by the degree of progress which women have achieved. అంటే ఒక కమ్యూనిటీ లోపల ప్రగతి ఎంత ఉంది అని తెలుసుకోవటానికి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు సాధించినటువంటి ప్రగతి తెలుసుకుంటే చాలు అనే విధంగా గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21, 23, 24 ప్రకారం మనకు కల్పించబడ్డటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి రైట్ టు లివ్, రైట్ టు డెవలప్, రైట్ టు పార్టిసిపేట్, రైట్ టు బి ప్రొటెక్టెడ్. అంటే జీవించటానికి హక్కు, డెవలప్ కావటానికి హక్కు, పాల్గొనేటటువంటి హక్కు, రక్షణ పొందటానికి హక్కు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, జీవించడం అంటే ఏ గుడ్డోనుగానో గూనోనుగానో ఎడ్డోనుగానో కాకుండా ఒక నాణ్యమైనటువంటి జీవితంగా గడపాలా, పౌష్టికాహారం తీసుకోవాలా, స్వచ్ఛమైనటువంటి నీరు, ఆహారం, వాతావరణం ఉండాలా అనేటటువంటిది దాని అర్థం అధ్యక్ష. అట్లాగే డెవలప్ కావటానికి హక్కు అంటే శారీరకంగా డెవలప్ కావచ్చు, అట్లాగే మానసికంగా డెవలప్ కావాలంటే ఒక విద్య కావచ్చు, లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటవుతున్నటువంటి క్రీడా ప్రాంగణాలు కావచ్చు, దీనికి దోహదం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పాల్గొనేటటువంటి హక్కు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే నిర్ణయాలు తీసుకునేటటువంటిది, లేకపోతే సభలు సమావేశాలలో పాల్గొనేటటువంటి హక్కు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక రక్షణ విషయానికి వస్తే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కావచ్చు, హింస నుంచి, శారీరక లేదా మానసిక హింస నుంచి, మాదక ద్రవ్యాల నుంచి రక్షణ పొందేటటువంటి హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించింది అధ్యక్ష. అధ్యక్ష, మరి మనుషులు డెవలప్ అయ్యిందా కాలేరా తెలుసుకోవాలంటే, ఒక దేశం డెవలప్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే జీడిపి ఏ విధంగా ఉపయోగిస్తారో, లేదా ఒక రాష్ట్రం డెవలప్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే జిఎస్డిపిని ఏ విధంగా అయితే వాడతారో, మనుషుల డెవలప్మెంట్ గురించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది వాడతారు అధ్యక్ష. దాంట్లో విద్యకు సంబంధించి లిటరసీ రేట్, అట్లాగే హెల్త్కు సంబంధించి మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అట్లాగే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటటువంటి మనం మెజర్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఆనంద్ గారు, ఇంకా మంత్రులు జవాబు ఇవ్వాలి. కైండ్లీ కంక్లూడ్ విత్ ఇన్ 5 minutes. సరే అధ్యక్ష. అధ్యక్ష, లిటరసీ అంటే వెన్ డు యు సే ఎ పర్సన్ లిటరేట్ అంటే 7 years నిండిన తర్వాత ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ అట్లీస్ట్ 1 language, అది లిటరేట్గా మనము నిర్ణయిస్తాం అధ్యక్ష. దానికి సంబంధించి లిటరసీ రేట్ను పెంచడానికి విద్య మీద రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే 1,00,000కు లెక్క పెడతారు అధ్యక్ష. అది ఏంటంటే డెలివరీ సమయం నుంచి 42 రోజులు లేదా 6 వారాల వరకు ప్యూరిపేరియం అనే పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ లోపల ఎప్పుడైతే తల్లి చనిపోతుందో దాన్ని మెటర్నల్ డెత్ కింద కన్సిడర్ చేస్తారు అధ్యక్ష. ఇండియాలో సగటున మనకు తెలుసు 70 ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 43%కు వచ్చింది అనేటటువంటి విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టినప్పటి నుంచి 28 రోజుల వరకు న్యూబార్న్ అంటారు అధ్యక్ష. 1 year వరకేమో ఇన్ఫాంట్ అంటారు.
ఇది 1000 బర్త్స్కి లెక్క పెడతారు అధ్యక్ష. 1000 బర్త్స్కి ఎంతమంది 1 year లోపు పిల్లలు ఎంతమంది చనిపోయినరు అనేటటువంటిది లెక్క పెడతారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పుడు 21 మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మాత్రము 39 ఉండేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలంటే ఆషామాషి కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి అన్ని ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆశా వర్కర్ల జీతాలు పెంచడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టర్లు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు, ఇవన్నీ చేస్తేనే ఇటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఎంఎంఆర్ ఐఎంఆర్ తగ్గుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఆ రాష్ట్రం లోపల ఉన్నటువంటి సంపద ఎంత అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఉన్నటువంటి ప్రజల చేత డివైడ్ చేస్తే వచ్చేటటువంటిది పర్ క్యాపిటా ఇన్కమ్ అధ్యక్ష. మన దేశ సగటు కంటే కూడా మన రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్ మన దేశం చూసుకుంటే 1,70,620 దేశానికి ఉంటే మన రాష్ట్రానికి సంబంధించి 3,17,115 రూపాయలు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడన్నా రాష్ట్రాలల్లా ఏం చెప్పుకుంటారు అధ్యక్ష, మేం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తుంటారు అధ్యక్ష. కానీ నేను గల్లా ఎగరవేసి చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల పుట్టిన నుంచి చచ్చే వరకే కాదు, పుట్టక ముందు నుంచి చచ్చిన తర్వాత వరకు కూడా పథకాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పుట్టక ముందే పథకాలు ఎట్లా వర్తిస్తాయంటే ఆరోగ్య లక్ష్మి రూపంలో కావచ్చు, అమ్మఒడి రూపంలో కావచ్చు, న్యూట్రిషన్ కిట్ రూపంలో కావచ్చు, టీఫా స్కానింగ్ రూపంలో కావచ్చు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నది అధ్యక్ష. అదేగాక చనిపోయిన తర్వాత ఎట్లా వర్తిస్తాయని కూడా అనుకుంటే రైతు బీమా అధ్యక్ష. రైతు బీమా కూడా ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ అకౌంట్ లోపల పడుతుంది. భర్త చనిపోతే ఆ లేడీస్ అకౌంట్లో పడుతుంది చనిపోయిన తర్వాత. అదే కాకుండా పరమపద వాహనాలు మనము ఇవ్వడం, దాంతోపాటు వైకుంఠ ధామాలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా చచ్చిన తర్వాత కూడా పథకాలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష, నేను సబ్జెక్ట్ ఏం డీవియేట్ కావట్లేదు అధ్యక్ష. టీఫా స్కాన్ గురించి కొంచెం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అంటారు. ఎందుకు చేస్తారు ఇది అంటే ఎందుకంటే గౌరవ మా మంత్రి గారు హరీష్ అన్న నిన్ననే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ టీఫా స్కాన్లు 50 టీఫా స్కాన్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిండ్రు అని చెప్పిండ్రు. కాబట్టి ఒక డాక్టర్గా, ఒక ఎమ్మెల్యేగా కాక ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ టీఫా స్కాన్ల ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చేయడం ద్వారా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందా లేదా, పెరిగితే ఎటువంటి కండిషన్ ఉంది, మంచిగా ఉందా లేదా, మనము ఏమైనా చర్యలు గర్భంలో ఉన్నప్పుడు తీసుకోవచ్చా, లేకపోతే డెలివరీ కాగానే వెంటనే తీసుకోవచ్చా, అసలు లేకపోతే ఆ పిండం పనిస్తారా లేదా, మొత్తం తీసేయాలనా అనేటటువంటి విషయాలు దీని ద్వారా తెలుస్తాయి అధ్యక్ష. ఎందుకంటే దీని ద్వారా కొన్ని 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు పిండం డెవలప్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అధ్యక్ష, థొరాక్స్ అంటారు అంటే ఛాతీ, అబ్డోమెన్ అంటే కడుపు, ఈ రెండింటికి మధ్యలో డయాఫ్రామేట్ అనేటటువంటి ఒక మజిల్ ఉంటుంది అధ్యక్ష. కొన్ని సందర్భాల లోపల ఈ మజిల్ సరిగా డెవలప్ కానందుకు డయాఫ్రామేటిక్ హెర్నియా అనేటటువంటి కండిషన్ వస్తుంది అధ్యక్ష. దీంట్లోపల అబ్డోమెన్లో ఉన్నటువంటి ఆర్గన్స్, ఇంటెస్టైన్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ కూడా చెస్ట్లోకి వస్తే ఈ లంగ్స్ ఉండాల్సినటువంటి ప్లేస్లకు వస్తే లంగ్స్ డెవలప్ కాదు. కాబట్టి ఈ కండిషన్ ఒకవేళ ముందే గుర్తిస్తే యూనియూట్రో సర్జరీ అంటారు అధ్యక్ష. అప్పుడు ఆ డయాఫ్రామ్ను మంచిగా చేస్తే ఆ బేబీ బతకడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకా అట్లా కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి అధ్యక్ష. హార్ట్కు సంబంధించినటువంటి డిఫెక్ట్స్ని మనం గుర్తిస్తే డెలివరీ కాగానే వెంటనే వాటికి ఆపరేషన్ చేసినట్లయితే ఆ బేబీ బతకటానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి అధ్యక్ష. యానెన్సెఫాలీ కావచ్చు, డౌన్ సిండ్రోమ్ లాంటివి ఉంటే ముందే గుర్తిస్తే ఈ పిండం ఏ విధంగా కూడా పనికి రాదు. కాబట్టి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష, నేను సబ్జెక్ట్ 2 నిమిషాలు నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను కదా సార్. అధ్యక్ష, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటటువంటిది కొత్త కిట్ వచ్చింది అధ్యక్ష, మహిళలకు సంబంధించింది.
కేసీఆర్ డెలివరీ అప్పుడు ఇచ్చేటటువంటి కిట్ ఏ విధంగా అయితే ప్రగతి సాధించిందో, ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో, 100% ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటటువంటిది కూడా ప్రగతి సాధిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ కిట్టు ఒక్కొక్క కిట్టు 1960 రూపాయల వర్త్ కలిగి ఉండి దీంట్లో ఏముంటున్నాయంటే తల్లికి ఇచ్చేటటువంటి హార్లిక్స్ ఉంటున్నాయి అధ్యక్ష. ఎందుకంటే తల్లికి ప్రోటీన్స్తో పాటు శక్తి అవసరం, దాంతోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్స్ 3 సిరప్స్ ఉంటున్నాయి. మనం ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తున్నాం అధ్యక్ష, తల్లికి ఎనిమియా రక్తహీనత రావడం ద్వారా డెలివరీ సమయం లోపల రక్తం ఎక్కించడము, రక్తం దొరకక ఆపరేషన్స్ అప్పుడు ఎంతో సరే సందర్భాల లోపల ఇబ్బందులైనటువంటి పరిస్థితులు మనం చూసినాము. ఇవి 9 జిల్లాలను ఏవైతే రక్తహీనత తక్కువ ఉన్నాయి అనేటటువంటి సెలెక్ట్ చేసినరో మా వికారాబాద్ జిల్లా కూడా దాంట్లో ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఖర్జూరం డేట్స్ కూడా ఉంటాయి హిమోగ్లోబిన్ పెంచడానికి, నెయ్యి ఉంటుంది, దీంతోపాటు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఉంటాయి అధ్యక్ష. ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఉండటంతో ఏమవుతుందంటే ఒకవేళ ఆ గర్భవతి లోపల నట్టలుంటే మనం ఎంత ఫుడ్ ఇచ్చినా కానీ నట్టలు దొడ్డుగా అయితే కానీ మనిషి మాత్రం దొడ్డుగారు అధ్యక్ష. కాబట్టి ఇది నివారించాలా, నట్టలను తీసేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ పెడతా ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా ఇంత డీప్గా ఆలోచన చేసి పెడుతున్నారు. దీనికి ఒక్కటే ఉదాహరణ ఏంటంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అధ్యక్ష, పెదవు చీరకపోయింది, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ అని చెప్పి చూస్తూ ఉంటాం. చూస్తే ఊళ్ళల్లో ఏం చెప్పుకుంటుంటారు అధ్యక్ష, అప్పుడప్పుడు అరే ఈమె చెప్తే వినలేదు, అప్పుడు గ్రానం పట్టినప్పుడు వంకాయలు కోసిందో అందుకే పెదవు చీరకపోయింది అని చెప్పి చెప్తా ఉంటారు అధ్యక్ష. అందుకని కొన్ని గ్రానం అప్పుడు ఏం చేస్తుంటారు వీళ్ళంటే చాలా మంది గర్భవతులను ఎక్కడ కదలనేయకుండా ఎల్లెంకల కాళ్ళు చేతులు సాపిచ్చి పండబెడతా ఉంటారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. కానీ దీనికి తగ్గినటువంటి మందులు వాడితే ఇటువంటి వాటిని నివారించవచ్చు అని చెప్పి గొప్ప ఉద్దేశంతో పెట్టినటువంటి పథకం ఈ న్యూట్రిషన్ కిట్ అనేటటువంటి మాట తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక కేసీఆర్ కిట్ గురించి మా హరీష్ అన్న నిన్న చాలా బాగా చెప్పిండ్రు. నేను ఎక్కువ డీటెయిల్స్కి పోకుండా 1-2 విషయాలే తెలియజేస్తాను అధ్యక్ష. మనము క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని చెప్పి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఏ విధంగా చెప్పుకుంటామో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలకు వచ్చేస్తే కూడా బిఫోర్ కేసీఆర్ కిట్, ఆఫ్టర్ కేసీఆర్ కిట్ అనేటటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష. 30.5% ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎగ్జాక్ట్ డబుల్ అయిపోయి 61% పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మా ఆర్థిక శాఖ మంత్రి, మెడికల్ శాఖ మంత్రి గారిని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత నా దోస్తులు ఎంతోమంది ఈ మెటర్నిటీ ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తము ఈ వదేసి గవర్నమెంట్ జాబుల లోపల చేరిండు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ కిట్ లోపల తల్లికి పిల్లకు కాకుండా పిల్ల ఏడిస్తే గిలక పెడుతుండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కనీసం గిలక ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 2 నిమిషాల అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రం డీవియేట్ కావట్లేదు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ముత్తిరెడ్డి గారు ఇక మీరు గంటల తర మాట్లాడుతుంటే ఎటువంటిది ఇక్కడ? ముత్తిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించింది అధ్యక్ష. నేను ఎక్కువ డీటెయిల్స్ కోకుండా మన అందరూ చెప్పారు కాబట్టి ఒకటే విషయాన్ని తెలియజేస్తాను అధ్యక్ష. ఈ కేసీఆర్ కిట్ ఇచ్చినప్పుడు ఆడపిల్ల ఉడితే 1,000 ఎక్కువ కలిపి 12,000కు 1,000 కలిపి 13,000 ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆడపిల్ల పెళ్లికి మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా నేను ఎన్నో సందర్భాల్లో ఒక డాక్టర్గా చూసిన అధ్యక్ష, ఎన్నో కాన్పమ్మ అంటే 5వ కాన్పు. ఎందుకంటే మగపిల్లగాడు పుడతాడేమోనని చెప్పి చూసినా అని చెప్పి సందర్భాలు ఇప్పటికీ చూస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఈ వివక్ష పోగొట్టాలనేటటువంటి నిర్ణయంతో తీసుకున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా సైంటిఫిక్గా ఏం జరుగుతున్నది అనేటటువంటి ఒక్క విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తాను అధ్యక్ష. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ అధ్యక్ష అంటే ఫలదీకరణ జరిగేటప్పుడు తల్లి నుంచి 1 క్రోమోజోమ్ వస్తుంది, తండ్రి నుంచి 1 క్రోమోజోమ్ వస్తుంది అధ్యక్ష. మనం చాలా సందర్భాల్లో పేపర్లలో చూస్తుంటాం, ఏం చూస్తుంటాము,
రెండవసారి ఆడపిల్ల పుట్టిందని చెప్పి భార్యను కొట్టిన భర్త, మూడవసారి ఆడపిల్ల పుట్టిందని చెప్పి భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ సైంటిఫిక్గా చూసుకుంటే భార్య లోపల ఎప్పుడైనా కానీ తల్లి నుంచి XX క్రోమోజోమ్లే ఉంటాయి, తండ్రి లోపల మాత్రం XY 2 ఉంటాయి. తల్లి నుంచి ఎప్పుడైనా కానీ X క్రోమోజోమే వస్తుంది, తండ్రి నుంచి X అన్న రావచ్చు, Y అన్న రావచ్చు. తండ్రి నుంచి X వస్తే తల్లి నుంచి XX కలిసి ఫీమేల్ అవుతుంది. కానీ తండ్రి నుంచి Y వస్తే XY కలిపి మేల్ అవుతుంది. Y క్రోమోజోమ్ రావట్లేదు, ఆడపిల్లలు పుడుతున్నారంటే ఫాల్ట్ ఎక్కడిలో ఉంది అధ్యక్ష? మగవాడిలో ఉంది. కాబట్టి ఎవరిని కొట్టాలి అధ్యక్ష? ఇప్పుడు ఎవరిని ఇంటి నుంచి గెంటేయాలి అధ్యక్ష? తమరి ద్వారా సొసైటీకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక మిషన్ భగీరథ గురించి ఒకటే పాయింట్ చెప్తాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్ ఏంటి ఒక నిమిషంలో కంప్లీట్ యాదగిరెడ్డి గారు, మిషన్ భగీరథ సబ్జెక్ట్ లేదండి. ఇప్పుడు మిషన్ భగీరథ సబ్జెక్ట్ ఇది కాదు ఈరోజు. యాదగిరెడ్డి గారు, మీరు సహకరించాలి. ఆనంద్ గారు ఇట్లా చేస్తే ఎట్లా? ప్లీజ్ కంక్లూడ్. మిషన్ భగీరథ టుడే ఇస్ నాట్ సబ్జెక్ట్. అధ్యక్ష, మా వికారాబాద్ను జిల్లా చేసిండ్రు, అట్లే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. కాబట్టి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. దాంతోపాటు తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మాకు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా కావాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మా వికారాబాద్లో కూడా అనంతగిరి అనంత పద్మనాభ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ను డెవలప్ చేయడంతో పాటు టూరిజం కూడా అనంతగిరిని టూరిజం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. మా వికారాబాద్లో గతంలోనే స్టేడియం అనౌన్స్ చేసిండ్రు కాబట్టి మా వికారాబాద్లో ఒక స్టేడియము, మర్పల్లిలో ఒక మినీ స్టేడియం కట్టియాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక మా వికారాబాద్లో కరెంటుకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా దగ్గర ఒక 32 kV సబ్స్టేషన్ను మోమిన్పేటు అట్లాగే బంటారం మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. మన R&B మినిస్టర్కు సంబంధించి చాలా ఉన్నాయి అధ్యక్ష, 2-3 చెప్తాను నేను. దారూర్ లోపల రోడ్డు మధ్యలో డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ చేయాలని చెప్పి, బార్వాదు మాలసోమారం మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టాలని చెప్పి, మోమిన్పేట్ మండలం టేకులపల్లి లోపల ఒక బ్రిడ్జ్ కట్టాలని చెప్పి, మర్పల్లి లోపల టౌన్ లోపల కూడా రోడ్డు చాలా పాడైంది కాబట్టి అక్కడ కూడా రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ డివైడర్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. వికారాబాద్ గోధుమగూడ నాగారంకు సంబంధించినటువంటి రోడ్డు, వికారాబాద్ మైలార్దేవరపల్లి జిన్నారంకు సంబంధించినటువంటి ఈ రోడ్లను కూడా డబుల్ రోడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఏదైతే ఈ ప్రవేశపెట్టినరో ఈ పద్దుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ అధ్యక్ష, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహిమహిషాం తెలంగాణేభ్య శుభమస్తు నిత్యం భారత సమస్త సుఖినో భవంతు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీ.